నమస్కారం. ఈరోజు మనమొక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ. వీటి గురించి వినే ఉంటారు. అవును. ఆధునిక సైన్స్ చాలా పెద్ద మిస్టరీలోగా చెప్తుంది వీటిని. కరెక్ట్. అయితే వీటి గురించి వైదిక భౌతిక శాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం. ఆచార్య అగ్నివ్రత్ గారి ప్రసంగాల ఆధారంగా ఈ చర్చ. మంచి ప్రయత్నం. అంటే ప్రస్తుత సైన్స్కి భిన్నంగా వైదిక శాస్త్రం వీటిని ఎలా వివరిస్తుందో అర్థం చేసుకోవడమే కదా మన లక్ష్యం. అవునవును. ముందుగా సైన్స్ ఏం చెప్తుందో క్లుప్తంగా చెప్పండి. ఆ 5%, 95% లెక్క. ఆ ఇప్పుడు సైన్స్ ప్రకారం మనకు కనిపించే తెలిసిన పదార్థమంతా విశ్వంలో కేవలం 5%. అంటే నక్షత్రాలు, గ్రహాలు, మనమంతా అంతా కలిపి 5%. అంతే. మిగిలిన 95% అదంతా డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ రూపంలో ఉందని వాళ్ళ అంచనా. గెలాక్సీలు వేగంగా తిరుగుతున్నా విడిపోకుండా ఉండటానికి ఈ డార్క్ మ్యాటర్ కారణమని అలా. సరే, మరి వైదిక శాస్త్రం ప్రాథమికంగా ఏం చెప్తుంది? విశ్వం దేనితో నిర్మితమైంది అంటుంది? ఇక్కడే అసలు తేడా వస్తుంది. వైదిక శాస్త్రం ప్రకారం విశ్వం మొత్తం రశ్ములతో, అంటే ఒక రకమైన అతి సూక్ష్మమైన కంపనాలతో ఏర్పడింది. రశ్ములు అంటే వైబ్రేషన్స్ లాంటివా? దాదాపుగా. ఈ రశ్ముల నుంచే స్థలం, స్పేస్, పదార్థాలు, అంటే కనిపించేవి దేవపదార్థం, కనిపించనివి అసుర పదార్థం, ఇంకా బలాలు కూడా వచ్చాయి. ఆగండి, బలాలు కూడానా? సైన్స్ 4 బలాలు: గురుత్వాకర్షణ, విద్యుదయస్కాంత, బలహీన, బలమైన కేంద్రక బలాలు చెప్తుంది కదా? అవును. కాని వైదిక శాస్త్రం ఏకంగా 9 రకాల బలాల్ని ప్రస్తావిస్తుంది. 9? అంటే మనకు తెలియనివి ఇంకా 5 ఉన్నాయన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ దేవ అసుర పదార్థాల గురించి కొంచెం చెప్పండి. అసుర పదార్థమంటే డార్క్ మ్యాటర్ లాంటిదేనా? కొంతవరకు సారూప్యత ఉంది. దేవపదార్థమంటే మనకు కనిపించేదంతా. అసుర పదార్థం అది కనిపించదు, కాని విశ్వంలో ఇదే ఎక్కువట. ఇదే ఆధునిక డార్క్ మ్యాటర్కి దగ్గరగా ఉంటుంది. మరి మౌలిక కణాలు గురించి? ఇప్పుడు క్వార్కుల దాకా వెళ్లాం గదా. వైదిక శాస్త్రం ఇంకాస్త లోతుకు వెళ్తుంది. క్వార్కులైనా ఎలక్ట్రాన్లైనా వాటి మూలం కూడా ఈ రశ్ములే అంటుంది. చూడండి, ఎలక్ట్రాన్ పాజిట్రాన్కి ద్రవ్యరాశి, ఛార్జ్ పరిమాణం ఒక్కటే అయినా ప్రవర్తన వేరుగా ఉంటుంది గదా. అవును, యాంటీమ్యాటర్ అది. ఆ తేడా ఎందుకంటే వాటిని ఏర్పర్చిన రశ్ముల స్వభావంలో తేడా ఉంటుందని వైదిక శాస్త్రం వివరిస్తుంది. ఆధునిక సైన్స్ దీన్ని ఇంకా పూర్తిగా వివరించలేకపోతుంది. ఓ, అంటే మూలాల్లోనే తేడా ఉందన్నమాట. సరే, ఈ అసుర పదార్థం మనం డార్క్ మ్యాటర్ అనుకుంటున్నది, దీని లక్షణాలేమిటి? దీనికొక ప్రత్యేకమైన ఆవేశముంటుందట. అది పాజిటివ్ నెగటివ్ లాంటిది కాదు, వేరే రకం. వేరే రకం ఆవేశమా? అంటే ఎలాగా? అంటే అది వస్తువుల మధ్య వేరే రకమైన బలాన్ని సృష్టిస్తుంది. దీనికి ద్రవ్యరాశి కూడా ఉంది. ఈ లక్షణాల వల్లే ఇది గెలాక్సీలను కలిపి ఉంచడంలో సహాయపడుతుంది. కానీ ఇది దేవపదార్థం కన్నా చాలా పలుచగా ఉంటుందట. అంటే తక్కువ సాంద్రత. అందుకే దీన్ని గుర్తించడం చాలా కష్టం. అర్థమైంది. అందుకే కనిపించదు. దీనిలో ఏమైనా రకాలున్నాయా? ఉన్నాయట. దాదాపు 11 రకాలుగా ఉంటుందని, ఒక్కో రకం ఒక్కో పని. ఉదాహరణకి కొన్ని కణాలను ప్రభావితం చేయడం తృణ, కొన్నింటిని నాశనం చేయడం రక్షస్ చేస్తుందని కూడా చెప్పారు. 11 రకాల డార్క్ మ్యాటర్. చాలా సంక్లిష్టంగా ఉంది. సరే, ఇక డార్క్ ఎనర్జీ సంగతేంటి? దానికి సమానమైన వైదిక భావన. దాన్ని అసురశక్తితో పోల్చవచ్చు. ఇది కూడా ఒక రకమైన బలమే. ఇదేం చేస్తుంది? ఆధునిక సైన్స్ ప్రకారం డార్క్ ఎనర్జీ విశ్వాన్ని వేగంగా విస్తరింపచేస్తోంది కదా. ఇక్కడ కొంచెం తేడా ఉంది. ఈ అసురశక్తి అనేది స్థానిక విస్తరణకు, అంటే లోకలైజ్డ్ ఎక్స్పాన్షన్ కారణమవుతుందట. స్థానిక విస్తరణ అంటే? అంటే ఉదాహరణకు సృష్టి మొదట్లో భూమి ఆకాశం వేరుపడటం, లేదా నక్షత్రాలు గ్రహాలు ఏర్పడేటప్పుడు జరిగే విస్తరణ, అలాంటి వాటికి ఈ అసురశక్తి కారణం. అయితే విశ్వం మొత్తం అనియంత్రితంగా వేగంగా విస్తరిస్తోందనే ఆలోచన, దాన్ని వైదిక శాస్త్రం ఒప్పుకోదు. అదొక భ్రమ అంటుంది. ఎందుకంటే విశ్వం మొత్తం అలా విస్తరిస్తూ పోతే అసలు పదార్థమే విచ్ఛిన్నమైపోతుంది గదా, నిర్మాణముండదు. నిజమే. అంటే అసురశక్తి ఉంది, కాని దాని ప్రభావం స్థానికంగానే ఉంటుంది, విశ్వం మొత్తం మీద కాదు. కరెక్ట్. ఆచార్య అగ్నివ్రత్ చెప్పేది అదే. ఇంకా విశ్వం ఎలా మొదలైంది అనేదానిపై కూడా తేడా ఉందా?
బిగ్ బ్యాంగ్కి వైదిక దృష్టికి? చాలా పెద్ద తేడా. బిగ్ బ్యాంగ్ అంటే ఒక చిన్న బిందువు అనంతమైన సాంద్రతతో మొదలైంది అంటారు. కాని వైదిక శాస్త్రం ప్రకారం మొదట్లో అనంతమైన స్థలం ఇన్ఫినిట్ వాల్యూమ్ ఉంది. కాని శక్తి, ద్రవ్యరాశి, ఉష్ణోగ్రత అన్నీ శూన్యం. అన్నీ శూన్యమా? మరి సృష్టి ఎలా మొదలైంది? వేదమంత్రాల కంపనాల ద్వారా పరా, పశ్యంతి వాణి లాంటి అతి సూక్ష్మమైన ధ్వనుల కంపనాల నుండే సృష్టి మొదలైందట. ఆసక్తికరం. ఇంకొక ముఖ్యమైన విషయం, చేతన అంటారు కదా, దీని పాత్రేమిటి? అవును, ఇది చాలా ముఖ్యం. వైదిక శాస్త్రంలో చేతన లేకుండా ఏదీ జరగదు. ఏ కదలిక, ఏ మార్పు, ఏదీ సాధ్యం కాదు. పదార్థంపై చేతన ప్రభావం ఉంటుంది. అంటే సైన్స్ సాధారణంగా పరిగణించని ఒక అంశాన్ని ఇది కేంద్రంగా చూస్తోంది. ఖచ్చితంగా. చేతన అనేది ఈ విశ్వానికి ప్రాథమికం. అద్భుతం. ముగింపుగా చెప్పాలంటే వైదిక భౌతిక శాస్త్రం ప్రకారం విశ్వమంతా కంపనాలమయం. మనకు తెలియని అసుర పదార్థాలు, శక్తులు ఉన్నాయి. అవి గెలాక్సీలను పట్టి ఉంచడం, స్థానిక విస్తరణ వంటి పనులు చేస్తాయి. అంతేకాదు, చేతన అనేది కీలకం. ఇదంతా ఆధునిక సైన్స్కు భిన్నమైన దృక్కోణం. అవును, పూర్తిగా భిన్నమైన ఆలోచన విధానమిది. నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ ఆధునిక విజ్ఞానం కూడా చేతనను, ఈ చెప్పిన అదనపు బలాలను 9 వర్సెస్ 4 లెక్కలోకి తీసుకుంటే అప్పుడు విశ్వం గురించి మన అవగాహన ఎలా మారుతుందో. ఈ వైదిక దృష్టి మన ఆలోచనలకు కొత్త దారులు చూపుతుందేమో.